మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలైంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సెంటర్ వద్ద యూరియా కోసం నిన్న రాత్రి నుంచి చలిలో వేచి ఉన్న రైతులు ఎరువు పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు రైతులు. యూరియా కోసం తిరుగుతున్న మొక్కజొన్న వేసినాం సార్. మాకు 15 బస్తాలు యూరియా రాసి మాకు 2 బస్తాలు కూడా ఇవ్వలేదు. దాదాపు 15-20 రోజుల నుండి యూరియా బస్తాల కోసం తిరుగుతున్నాం. మాకు సారి బస్తా ఇస్తలేదు, ఇస్తలేదు సార్. ప్రైవేట్ షాప్లో చెప్పండి సార్. పత్రికా సోదరులకి నమస్కారం. మహబూబాబాద్ మండలంలో వ్యవసాయంలో మనకి 5,000 ఎకరాల బడికి మిర్చి, 4,000 ఎకరాల బడికి మొక్కజొన్న, 10,800 ఎకరాల బడికి మనకి వరి సాగు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా మనకి దాదాపు ఒక 4,000 టన్నులు మనకి మహబూబాబాద్ మండలానికి యూరియా అవసరం ఉన్నది. దీనిలో భాగంగా మనం ఇప్పటికే 800 టన్నుల యూరియాని మనం రైతు సోదరులకి వరి మిర్చి, మొక్కజొన్న పంటలకు అందివ్వడం జరిగింది. దానిలో భాగంగా కూడా ఈ నెలలో మనకు కావాల్సిన యూరియాని పై అధికారులకి 900 టన్నుల యూరియా మనకు అవసరం ఉంటుంది అనేటువంటి విషయాలను మేము పైకి తీసుకెళ్తే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందరూ ఒకేసారి పంట మొత్తానికి ఒకేసారి తీసుకెళ్లాలంటే ఈ యొక్క నిల్వలు సరిపోక అందరూ మనం బజార్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులు మమ్మల్ని అర్థం చేసుకొని ఏదైతే పంటకి ముఖ్యంగా ఇప్పుడు కావాల్సిన మొక్కజొన్న మనకి మన మహబూబాబాద్ మండలంలో మొక్కజొన్న దాదాపు 3,800 ఎకరాల బడికి సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి మొక్కజొన్న రైతులకు పొట్ట దశలో ఉంది. అందరి రైతులకు చాలా అర్జెంట్ అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ కోసమే మేము ఆల్రెడీ మొన్న 80 టన్నులు తెచ్చాము. నిన్న 50 టన్నులు ఆల్రెడీ మన దగ్గర రెడీగా ఉంది. మళ్ళీ 50 టన్నులు మళ్ళీ రేపు వస్తుంది. కాకపోతే రైతు సోదరులకు ఏంటంటే దొరకదన్న ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ తొందరపాటు వల్ల రైతు రావడం ఇబ్బంది పడడం జరుగుతుంది. కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. యూరియా అనేది సరఫరా అనేది మనకు రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. ఈ ఎరువుల కార్డు ద్వారా వస్తే మాత్రమే ఎరువులను అందివ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు అర్థం చేసుకొని, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ 60 టన్నుల యూరియా ఉన్నది. మళ్ళీ 50 టన్నుల యూరియా రేపు వస్తుంది. మళ్ళీ యూరియాని ఒక క్రమ పద్ధతిలో రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏర్పాటు